మనము మన స్వత్వము వదులుకుంటున్నాము కాబట్టి ఎవడో వస్తున్నాడు. మనం ఎందుకు మనముగా నిలబడము? ఇది మన తప్పే. ఒకరిని తప్పు బట్టి ఏం లాభం? మనము మన సంస్కృతిని, సంధ్యాదీపం వెలిగించు, వచ్చిన వాడికి బొట్టు పెట్టి పంపించు, చక్కగా తాంబూలం ఇవ్వు, స్త్రీ అయితే రవిక ఇవ్వు, బొట్టు పెట్టి గాజులేసి పంపించు, మీ వీధిలోకి తొంగి చూడరు మళ్ళీ. అంటే మనము సంప్రదాయము పోగొట్టుకుంటున్నాం. అందువల్ల మన సంప్రదాయాన్ని మనం రక్షించుకోవాలి. మన బాధ్యత, మన కర్తవ్యము. ప్రతి వ్యక్తి నువ్వెవడో ఉద్ధరించడం కాదు. ఉద్ధరేత ఆత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాదయే. నిన్ను నీవెప్పుడూ తగ్గించుకోవద్దన్నాడు. అసలు పుట్టుకలోనే మానవుడు హిందూ ధర్మంలో పుట్టినవాడు వాడు పుణ్యాత్ముడు, వాడు పాపి కానే కాదు. ఎవడండి దౌర్భాగ్యము నువ్వు పాపి అంటే వాడి కర్మ ఏమి? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన చేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. నీ దేహమే దేవాలయమురా, నీ జీవుడే దేవుడు అన్నాడు. ఎంత పవిత్రము ఉదాత్తము అయిన సంస్కృతి మనది.